అందరూ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. 2025 జనవరి మాసం సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? సింహరాశి వాళ్ళకి చెప్పాలంటే ముందు అసలు హ్యాపీ న్యూస్ చెప్పాలని కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి చాలా ఉర్రుటూలుగేటువంటి ఆ యోగం కనిపిస్తూ ఉంది వీళ్ళకి దాంట్లో. అందుకని చెప్పేసి గురుచండాల యోగం అని ఉంటుంది. ఈ గురుచండాల యోగం అనేది 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మనకి ఏది పుష్కరాలు వస్తాయో అలాంటి తరుణంలోనే వీళ్ళకి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. పుష్కరాలు అంటే ప్రతి 18 నెలలకు వస్తాయి. వీళ్ళ దాంట్లో ఎట్లా ఉందంటే, ఎందుకంటే వీళ్ళకి 7వ స్థానంలో శని ఉన్నాడు, శనితో పాటు శుక్రుడు ఉన్నాడు. 10వ స్థానంలో గురువుతో పాటు ఇప్పుడు వాళ్ళకి 10వ తారీఖు జనవరి 10వ తారీఖున వీళ్ళకి 9వ తారీఖు మధ్యాహ్నం నుంచి చంద్రుడు వస్తాడు. ఈ చంద్రుడు రావడంతోనే వీళ్ళకి అంటే 9వ తారీఖు నుంచి వీళ్ళకి వచ్చేసి గురు చండాల యోగం మొదలవుతుంది. ఈ గురు చండాల యోగం ఎలా ఉంటుందంటే, గురువు చండాలుడైపోతాడా లేకపోతే గురువు నీచంలోకి వెళ్ళిపోతాడా కాదు. గురు చండాల యోగం అనేది ఒక గొప్ప యోగం. దానివలన అన్ని రకాల పనులు అవుతాయి అనమాట. అందుకని నేను ఆ ఉర్రుతులుగేటువంటి ఏదైతే మనస్సు ఉంటుందో, ఎప్పటి నుంచి చేయాలని కార్యక్రమాలు ఉంటాయో ఇవన్నీ కూడా అసలు ముందుకు పరిగెత్తిపోయి చేయాలన్న ఒక తపనలో ఉంటారనమాట. ఎప్పటి నుంచి ఆగిపోయిన పనుల కోసం కానివ్వండి, జాబులు కానివ్వండి, ఎవ్రీథింగ్ ఏదైనా సరే కుప్పలుగా వచ్చేటువంటి ధనం కావచ్చు, వీళ్ళకి పేరు ప్రఖ్యాత కావచ్చు, డబ్బు కావచ్చు, అన్ని రకాల యోగాలు ఉండేదానికి గురు చండాల యోగం అంటారు. ఈ గురు చండాల యోగం అనేది వీళ్ళకి రావడం అనేది చాలా గొప్ప విషయం, అదృష్టం. అది కూడా ఈ జనవరి మాసంలో రావడం అనేది మరింత అదృష్టం. ఈ గురు చండాల యోగం అనేది వీళ్ళకి గత 29 రోజుల నుంచి 30 రోజుల వరకు ఉండేటువంటి ఈ గురు చండాల యోగం అంటే ఫిబ్రవరి 8వ తారీఖు వరకు వీళ్ళకి ఈ గురు చండాల యోగం అనేది వర్తిస్తుంది. ఈ గురు చండాల యోగం ఎలా ఉంటుంది, అసలు దీనికి ఎలా వస్తుంది, అసలు ఎలాంటి వాళ్ళకి వస్తుంది? ఈ సింహరాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్థితి, గతి, అలానే వాళ్ళకి దశ, అంతర్దశలు కూడా పరిగణిస్తాయి. గురు దశ నడుస్తూ ఉన్న వాళ్ళకి గురు చండాల యోగం అనేది వస్తుంది. ఈ గురు దశలో కనుక చంద్రుడు అంతర్దశ, అలానే రవి అంతర్దశ, కుజ అంతర్దశ ఉన్న వాళ్ళకి ఈ యోగం వర్తిస్తుంది. అలానే ఈ సింహరాశి మకా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి వర్తిస్తుంది. అలానే 9వ స్థానంలో రవి ఉన్నా, 4వ స్థానం నుంచి 5వ స్థానంలో గురువు ఉన్నా కూడా ఈ యోగం వర్తిస్తుంది. 2వ స్థానంలో బుధుడున్నా ఈ యోగం వర్తిస్తుంది. ఈ గురు చండాల యోగం అనేది చాలా గొప్పదనమాట. మీరు ఎసురుబాటు లేకుండా ఒకే దగ్గర ఎక్కడేసి పొంగడు అక్కడే అన్నట్టుగా అదే జాబు, అదే అన్నం, అదే ఇల్లు విసుగెత్తిపోయేసి మీకు విరక్తి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సింహరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా ఈ గురు చండాల యోగం వలన కొంతమేర బాగుంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ గురు చండాల యోగంలో కొంతమేర చెడు కూడా ఉంటుంది. ఏదైతే 2వ స్థానంలో రవి ఉన్నప్పుడు, అలానే 6వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు కుజు దోషం కింద పరిగణిస్తారు దాన్ని. 6వ స్థానం, 8వ స్థానం, 4వ స్థానం, 12వ స్థానంలో కుజు దోషం కింద పరిగణిస్తారు. ఆ కుజుడితో పాటు గురువు ఉన్నా, లేదా బుధుడు లేకపోతే రవితో పాటు బుధుడున్నా, 6వ స్థానంలో శుక్రుడితో పాటు శని ఉన్నా, ఇలాగ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి కొంతమేర దురదృష్టవంతం చెప్పొచ్చు. వాళ్ళకి యోగం వర్తించినప్పటికీ వాళ్ళ దాంట్లో ధనం ఎవరికైనా మోసపోయి ఆ మోసపూరితమైన అబద్ధాలు వినడం, మోసం జరగడం కూడా జరుగుతుంది. కాబట్టి కొంతమేర వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఈ గురు చండాల యోగం ఉన్నటువంటి సింహరాశి వాళ్ళకి 90% కలిసి వచ్చినా ఆ 10% మాత్రము కొంతమేర జాగ్రత్త తీసుకుంటే అదృష్టవంతులు అవుతారు. ఎందుకంటే వాళ్ళ పక్కనే ఉండి మోసం చేసేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు వీళ్ళకి. అలానే వీళ్ళకి నరదిష్టి ఎక్కువగా ఉన్నది. అలానే వీళ్ళకి జాబులో కూడా కొంతమేర వెసులుబాటు కనిపిస్తుంది, కానీ శాలరీలు సరిగా ఇచ్చేదానికి కనపడదు. అంటే చేస్తానికి కష్టపడ్డా కూడా ఎంత చెట్టుకి అంతే గాలన్నట్టుగా, ఎంత మోటిన అంటే రోకలు వేసి ఎన్ని పోట్లు రొట్టినా కూడా అంతే పిండి అన్నట్టుగా ఉంటుందన్నమాట. అంటే ఎంత చేసినా అంతే పిండి, ఎంత ఇసిరినా అంతే పిండి అని అంటారు కదా, అట్లానే వీళ్ళకి గురు చండాల యోగం కలిసి వస్తుంది. కానీ కొంతమేర 90% కలిసి వచ్చినా ఆ 10% మాత్రం కొంతమేర ఆ అదృష్టానికి వీళ్ళ చేతుల్లో ఉంది. కాబట్టి వీళ్ళు వెసులుబాటు చూసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ గురు చండాల యోగం ఏంటంటే, మీకు ఎక్కడైనా ఇళ్ళు కన్స్ట్రక్షన్స్ ఆగిపోయి కోర్టులో ఉన్నాయి కలిసి వస్తాయి. అలానే పూర్వీకుల ఆస్తి ఏమైనా రావాలనుకుంటే వస్తుంది. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కూడా అవి కొనసాగేలా ఉంది. కాబట్టి కొంతమేర ఆరోగ్య సంబంధించి మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ గురు చండాల యోగం ఇంకా కూడా వీళ్ళకి యోగిస్తారికి ఇంకా ఎలాంటి యోగిస్తుంది అంటే, పిల్లలు కలిగేందుకు ప్రయత్నం చేస్తే యోగిస్తుంది. కొత్తగా జాబ్కి ఎవరైనా ప్రయత్నాలు చేస్తే కూడా బాగానే ఉంటుంది. అయితే జనవరి
2 తర్వాత ప్రయత్నం చేయండి. ఈ లోపు ప్రయత్నం అంతగా అనుకూలంగా లేదు. ఏదైతే ఉత్తరాయణ కాలం మనకి 17వ తారీఖు మొదలవుతుంది. ఈ ఉత్తరాయణ కాలం మొదలైన తర్వాత జాబుకు ప్రయత్నం చేసినట్టయితే ఈ సింహరాశి వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వచ్చేటువంటి అదృష్టం ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. విదేశాలు వెళ్ళాలనుకుంటారు గురుగారు, అటువంటి వారి పరిస్థితి ఏంటంటే? ఈ యోగం వల్ల విదేశానికి జాబు కాకుండా చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళకి బాగా పనిచేస్తుంది. అది ఉత్తర వైపున ఉన్నటువంటి దేశం కానీ తూర్పు వైపున ఉన్నటువంటి దేశాలు కానీ వెళ్ళొచ్చు, మంచి జరుగుతుంది. అలానే మనకి గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళేటువంటి అదృష్టం అయితే ఉండదు కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసి లాస్ అవ్వేదానికి ఆస్కారం ఉండకూడదు. అలానే వీళ్ళకి ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్ళగలుగుతారు. దక్షిణ వైపు అయినా సరే ప్రయత్నం చేయొచ్చు, కానీ గల్ఫ్ కంట్రీస్ మాత్రం వెళ్ళేదానికి ప్రయత్నం విఫలమవుతుంది కాబట్టి ఆ మేర చేయకపోవటమే మంచిది. అలాగే హెల్త్ వైజ్ ఎలా ఉంటుంది? ఏదన్నా సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి? ఈ జనవరి మాసంలో సింహరాశి వాళ్ళకి కొంతమేర ఆరోగ్య సమస్యలు అయితే ఉంటాయి. అంటే కొత్తగా వచ్చేటువంటి ఆరోగ్యాలు ఏమైతే ఉన్నాయో అవి పెద్దగా అయితే వెసులుబాటే ఉంటుంది కాబట్టి పాత రోగాలు ఏమైతే ఉంటాయో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి జబ్బులు ఏవైతే ఉంటాయో అవి కొనసాగేదానికే ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించుకుంటే మరీ మంచిది. అలానే వీళ్ళకి ఏదైతే ఈ యొక్క గురుచండాల యోగం మర్చిపోయారు, ఆ గురుచండాల యోగం ఏదైతే ఉందో ఈ గురుచండాల యోగం ఉండడం వల్ల వీళ్ళకి కొంత యాక్సిడెంట్లు అయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయాణం చేసేటప్పుడు కూడా ఆచి చూసి ముందడుగు వేయడం మరీ మంచిగా జరుగుతుంది వీళ్ళకి. ఎందుకంటే గురువు శనిలాగానే బద్ధకం ఉంటాడు. గురువు జ్ఞానమూర్తి కానీ అలానే బద్ధకంగా ఉంటాడు. అంటే ఇవాళ చేసే పని చేద్దాంలే, 10ంటికి వెళ్ళాలంటే 9ంటికి లేస్తే సరిపోతుందిలే, ఇలా ఉంటుందన్నమాట. యోగం ఫలిస్తుంది, కాకపోతే ఆ కుజుడి దయ వల్ల కొంత ఎక్కువగా జోష్గా ఉంటేనే ఈ యోగం ఫలిస్తుంది. కాబట్టి మైండ్ని ఎక్కువగా మోటివేట్ చేసుకుంటూ ఉండాలి, తనలో తానే మోటివేషన్ అవుతూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే సింహరాశి వాళ్ళు ఈ జనవరి మాసంలో ఎవరి మాట వినకుండా ఉంటే మరీ మంచి జరుగుతుంది. ఎవరి మాట వింటే మోసపోయేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది కాబట్టి ఎవరి మాట వినకూడదు. మానసికంగా కొంత బాధపడేదానికి ఉంది కాబట్టి ఎవరి మాట వినకుండా ఉండి మోసపోయే కన్నా కూడా ఆ మానసిక స్థితిగతులు వీళ్ళకి వీళ్ళే ఆలోచించుకొని వీళ్ళకి వీళ్ళే పరిగణించుకుంటే కనుక చాలా బాగుంటుంది. అలానే ఇంట్లో ఏదైనా పెద్దలు ఉంటే కనుక ఎలానో అదృష్టం మనకి మకర సంక్రాంతి ఉంది కాబట్టి ఈ సంక్రాంతి పర్వదినాన కనుమ రోజు కానివ్వండి భోగి రోజు కానివ్వండి ఏదైనా దానాలు చేసినట్లయితే ఆ పెద్దలకు ఏదైనా సమర్పించుకున్నట్లయితే కనుక వాళ్ళ ఒక దీవెన వీళ్ళ మీద ఉండటం వల్ల ఈ యొక్క దశలు అంతర్దశలు కూడా బాగుంటాయి. ఈ యోగం ఏదైతే మనకి గురుచండాల యోగం ఉందో ఈ యోగం కూడా వీళ్ళకి పరిగణించాలనుకుంటే కనుక ఈ యొక్క మాసంలో ఏదైతే సంక్రాంతి పర్వదినాలన ఏదైనా దానాలు చేసినట్టయితే ఆ హరిదాసునికి కానివ్వండి లేకపోతే బ్రాహ్మణోత్తమునికి కానివ్వండి లేకపోతే స్వామివారి గుళ్ళు ఆలయాల్లో కానివ్వండి వీళ్ళు ఏదైనా దానాలు చేసినట్లయితే మరింత పరిగణించేటువంటి అదృష్టం బాగా కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర విష్ణు ఆలయాల్లో కానీ ఏదన్నా అమ్మవారి ఆలయంలో కానివ్వండి లలితాదేవి లేకపోతే కనకదుర్గ అమ్మవారు సరస్వతి మాత అలానే కాళికామాత ఆలయం ఇలాంటి ఆలయాల్లో కనుక వీళ్ళు ఆలయాల్లో దీపారాధన చేసేందుకు స్వామివారికి ఆయిల్ సమర్పించినట్లయితే వీళ్ళలో ఉన్నటువంటి రుమ్మతులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఆవు నెయ్యి సమర్పించినా కూడా పర్వాలా, మినిమం కిలోంపావు సమర్పించినట్లయితే వీళ్ళలో ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ తొలగిపోయేసి అన్ని అనుకూలంగా ముందుకెళ్ళేసి ఏదైతే గురుచండాల యోగం ఉందో ఆ యోగం కూడా వీళ్ళకి పరిగణించి వీళ్ళకి ఫలించేసి అలానే యాక్సిడెంట్లు అవుతాయి అనుకునేటటువంటి ఏదైతే రుమ్మతులు ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయేసి ఆ విజ్ఞాన్ని ఒకటి సమర్పించేసి అలానే వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి వీళ్ళకి దీవించేసి ఎవరైతే మీ పెద్దలు ఉన్నారో ఆ వైకుంఠంలో విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళేసి ఈ మా పిల్లలు బాగుండాలని చెప్పేసి దీవెనలు వాళ్ళే కూడా మీ పెద్దల దీవెనలు కూడా వీళ్ళకు ఉంటాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసి దానాలు చేసుకుంటే కనుక మరీ మంచి కాలం బాగుంటుంది. అలానే మనకి కుంభమేళ కూడా స్టార్ట్ అవుతుంది 13వ తారీఖు జనవరి. అయితే ఆ కుంభమేళలో వెళ్ళలేనటువంటి వాళ్ళు ఎవరైనా సింహరాశి వాళ్ళు ఉంటే మీకు దగ్గరలో ఎక్కడైనా నదీ తీరం ఉన్నా సముద్ర తీరం ఉన్నా అలానే కాలువలు కానీ నదులు కానీ చెరువులు కానీ ఉంటే స్నానం చేసే విధంగా ఉంటే గనక స్నానం ఆచరించి ఆ పెద్దలకు నమస్కారం చేసుకొని నువ్వులు 1 కిలోంపావు గనక మనం అక్కడ దానం చేసినట్టయితే ఆ నదిలో వదిలినట్లయితే ఎక్కడైతే మీరు స్నానం చేస్తారో అక్కడ వదిలినట్లయితే ఆ పెద్దల దీవెన కూడా మీ మీద ఉంటుంది. అలానే గోధుమ పిండిని ఉండలు చేసి ఆ ఉండలు కూడా మినిమం 11 ఉండలు చేసి ఆ నదిలో వదిలితే మరీ మంచి జరుగుతుంది. బియ్యం పిండి ఉండలు చేసి ఒక 11 ఉండలు చేసి ఆ పెద్దలకు నమస్కారం చేసి మీరు స్నానం చేసిన నీటిలో వదిలినట్లయితే మరీ మంచి జరిగేటువంటి అదృష్టం
మీకు ఉంటుంది. ఈ ఈ మాసంలో కనుక ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులైతే చాలా బాగుంటుంది. అలానే ప్రతి మాసం కూడా మనం ఇస్తున్నటువంటి నెంబర్ ఉంటుంది. ఆ గ్రహాలు ఏవైతే అనుకూలంగా లేవో వాటికి సంబంధించినటువంటి పాజిటివ్ చేయడానికి మనం నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ మేర మనకి జనవరి మాసంలో ఈ యొక్క సింహరాశి వాళ్ళకి నెంబరు 148721091 148721091 ఈ నెంబర్ని గనక ప్రతిరోజు 236 సార్లు కనుక జపం కానీ పారాయణం కానీ చేసినట్లయితే మరింత మంచి కాలం వస్తుంది. అలానే మనం చెప్పుకున్నటువంటి గురుచండాల యోగం కూడా వీళ్ళకి పరిగణించేసి వీళ్ళ దాంట్లో అన్ని గ్రహాలు వెసులుబాటు కలిగించేసి ఆ అదృష్టాన్ని కనుక వీళ్ళకు ఇచ్చేదానికి ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రతిరోజు కూడా ఈ నెంబర్ని కూడా వీళ్ళు పారాయణం చేసుకోవచ్చు. అందరూ కూడా ఈ యొక్క 2025 సంవత్సరంలో అందరూ బాగుండేసి ఈ సింహరాశి వాళ్ళందరికీ కూడా సొంత గృహం ఏర్పడేలా ఉంది అదృష్టం. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకుంటే ఫిబ్రవరి నాటికి ఆ కుంభమేళ ఏదైతే ఉందో ఆ కుంభమేళ అంతమైన నాటికి మాస శివరాత్రి నాటికి వీళ్ళకి గృహం కూడా వచ్చే అదృష్టం ఉంది. కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్గా గృహం వచ్చే అదృష్టం ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసేసి ఈ గురువు గారికి ఇంకేమైనా ఉంటే కూడా ఫోన్ చేసి అడగొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అందరూ అదృష్టవంతులు అవుతారు.